యుఎస్లో ఒకసారి వింటర్ టైంలో భయంకరమైన స్నోఫాల్, బయటంతా దాదాపు రోడ్స్ అన్నీ గడ్డ కట్టుకుపోయినాయి. ఆ టైంలో ఆదివారం ఉదయం అది నేను కిటికీ తెరిచి చూడగానే భయంకరమైన స్నో ఉంది. చాలా దిగాలుగా నేను కూర్చున్నాను, ఎందుకంటే ప్రతిరోజు నేను మందిరానికి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. దాదాపు ఒక 5-7 minutes వాక్ అనమాట. ఎంత వింటర్ టైంలో అయినా జాకెట్ వేసుకొని, ఆ తర్వాత ఈ క్యాప్ పెట్టుకొని, గ్లవ్స్ ఇవన్నీ వేసుకొని వెళ్ళిపోతూ ఉండేదాన్ని. సో సరేలే వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాను. కానీ ఆ రోజు దాదాపు చాలా ఎత్తు స్నో ఉంది. నేను నడుచుకుంటూ వెళ్ళినా నా షూస్, నా కాళ్ళు కూడా తడిచిపోయి నా కాళ్ళు ఫ్రీజ్ అయిపోతాయి. అలాంటి సమయంలో అలాగే కూర్చుని ఉన్నాను. మా రూమ్మేట్, మా ఫ్రెండ్ అనింది, వెంటనే లేచి నన్ను చూసి, చర్చ్కి ఎలా వెళ్ళాలి అని నువ్వు దిగులు పడుతున్నావు కదా, డోంట్ వరీ, నేను నిన్ను డ్రాప్ చేస్తాను, పర్వాలేదు వెళ్దామని. అప్పుడు నేను అనుకున్నా, నేను అడగకుండానే దేవుడు నా ఆశను, నా హృదయవాంఛను నా స్నేహితురాల ద్వారా నెరవేరుస్తున్నాడని నేను వెంటనే సంతోషంగా రెడీ అయ్యాను. మా చర్చ్, నేను వెళ్ళే చర్చ్ ఒక కొండ మీద ఉంటుంది అనమాట. ఒక కొండ ఎక్కి దానికి వెళ్ళాలి. సో కొండ మీద చర్చ్ ఉంది. అమెరికన్స్ మనందరికీ తెలుసు, వాళ్ళు ఏదన్నా అకేషన్ ఉంటే ప్రార్థన 7 గంటల కంటే ముందే ఉంటారు, ఆర్ ఖచ్చితంగా 7 గంటలకు ఉంటారు. మనందరము లేటుగా వెళ్తూ ఉంటాం, మనకి లేటుగా వెళ్ళడం అలవాటు. సరే, ఆ రోజు మేము బయలుదేరే టైంకి దాదాపు మరి మందిరం అప్పటికే స్టార్ట్ అయిపోయింది. సరే, మా ఫ్రెండ్ నేను ప్రయాణం బయలుదేరిన తర్వాత కొండ ఎక్కుతున్నప్పుడు ఆ కొండ మీద ఐస్ ఫామ్ అయిపోవడంతో, గడ్డగట్టిపోవడంతో మా కారు స్కిడ్ అయిపోతుంది. అంటే వెనక్కి జారిపోతుంది అనమాట మా కారు. ఎంత రేస్ చేయాలని ట్రై చేసినా, యాక్సిలరేటర్ ఎంత కొట్టినా కారు మాత్రం ముందుకు వెళ్ళడం లేదు. కారు చిన్నగా వెనక్కి జారిపోతుంది. సడన్గా వెనక నుంచి ఏదైనా వాహనం వస్తే మా పరిస్థితి ప్రమాదమే. లేక స్పీడ్గా అలా వెనక్కి జారుకుంటూ వచ్చి ఎక్కడైనా తగిలినా కారులో ఉన్న నాకు, నా స్నేహితురాలకి ప్రమాదమే. నన్ను ప్రేమించి నన్ను మందిరానికి తీసుకువెళ్ళాలని మా ఫ్రెండ్ అంత రిస్క్ చేసినప్పుడు తనకి కానీ, కారుకి కానీ, నాకు కానీ ఏ హాని జరగకూడదు. ఆ సమయంలో నేను ముందు వెనకాల అటు ఇటు చూస్తున్నాను, ఎవరైనా వస్తే బాగుండు, ఎవరైనా మాకు సహాయం చేస్తే బాగుండు. ఈ పరిస్థితిలో అంటే వెనక నుంచి ఎవరు రావట్లేదు, ముందు నుంచి ఎవరు రావడం లేదు. ఆల్రెడీ చర్చ్ టైం అయిపోయింది, చర్చ్ స్టార్ట్ అయిపోయింది, అప్పటికి ప్రైజ్ అండ్ వర్షిప్ కూడా అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇంకా చర్చ్ బయటకు కూడా ఎవరు వచ్చి మా పరిస్థితిని గమనించి మాకు సహాయం చేయడానికి వచ్చే పరిస్థితులు లేవు. ఆ సమయంలో ఒకటే ప్రార్థన చేశాను, దేవా నీవు సహాయాన్ని పంపించు, లార్డ్ సెండ్ యువర్ హెల్ప్, మా కొరకు నీ సహాయాన్ని పంపించు. ఉదయకాల సమయంలో దాదాపు 7 గంటల సమయము. సండే ఎవరు ఆఫీసెస్కి వెళ్ళరు కదా, సండే అందరికీ ఖాళీగానే, అందరికీ ఆఫే కాబట్టి ఇళ్లలోనే ఉంటారు. సో ఆ దారిలో ఎవరు వచ్చే అవకాశం కూడా లేదు. కానీ దేవుడు అద్భుత రీతిగా మాకు ఆపోజిట్ సైడ్లో ఒక వ్యక్తి తన ట్రక్ వేసుకొని వస్తూ ఉన్నారు. ఆ ట్రక్ వేసుకొని రాగానే మా పరిస్థితి గమనించాడు. అవస్థ పడిపోతున్నామని చూసి తను వచ్చి మా ఫ్రెండ్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, నేను ఎలాగైనా ఈ కారుని పైకి ఎక్కిస్తాను, మీరేం వరీ అవ్వద్దని చెప్పగానే అప్పుడు నేను మా ఫ్రెండ్కి చెప్పాను, ఈ కారు పైకి వెళ్ళే లోపు నేను నడుచుకొని వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటా, మళ్ళీ నా ప్రేయర్ అయిపోద్దని నేను బైబిల్ తీసుకొని వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆ వ్యక్తి చక్కగా మరి ఆ కారును జాగ్రత్తగా కొండ మీద పెట్టిన తర్వాత వేరే రూట్లో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనం అనుకుంటాం, సహాయము నాకు దగ్గరలో లేదు, దరిదాపుల్లో నాకు ఏ విధమైన సహాయము కనబడడం లేదు, నాకు హెల్ప్ చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఇస్ దెర్ ఎనీవన్ హూ కెన్ హెల్ప్ మీ? సరైన సమయంలో సరైన విధానంలో సహాయం చేయగలిగిన వారు ఎవరైనా ఉంటే బాగుండు అనే నిస్సహాయ స్థితిలో మనం ఎదురు చూసిన ప్రతి సందర్భంలో దేవుని వాగ్దానాలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉంది. దేవుని వాక్యంలో మరొక వాగ్దానము, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. నీ జీవితంలో ఒకవేళ నిస్సహాయ పరిస్థితిలో, ఇఫ్ యూ ఫీల్ దట్ ఆల్ ద డోర్స్ ఆర్ క్లోజ్డ్, అన్ని వైపులా తలుపులు మూయబడ్డాయి, అన్ని వైపులా కిటికీలు కూడా మూయబడ్డాయి, అన్ని వైపులా వెంటిలేటర్లు కూడా మూయబడ్డాయి, నాకు ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశము, గత్యంతరము, మార్గం లేదని అనిపిస్తుందని ఒకవేళ నీకు ఆ భావన కలుగుతున్నట్లయితే నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, నిజంగా మొరపెడితే దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. హిస్ హెల్ప్ ఇస్ నియర్, హిస్ హెల్ప్ ఇస్ అవైలబుల్.